మాట్లాడే. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? స్నేహంలో నమ్మకం ఉండాలి. అనుమానిస్తే స్నేహం అనిపించుకోదు. అలాగని తొందరపడి సంతకాలు పెట్టడం తెలివైన పని అనిపించుకోదు. తొందరపడటమా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఫ్రెండ్కి ప్రాణం మీదకి వస్తే ఆగి ఆలోచించి టైం తీసుకుని అందరి సలహాలు అడిగి అప్పుడు సహాయం చేయాలా? ఈలోగా వాడు ఉరేసింది వస్తే చావుల వరకు ఎందుకు? నేను చెప్పేది, ఇంత పెద్ద సహాయం చేసేటప్పుడు అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం మంచిదంటున్నాను. అంతేగాని ఎవరికి పడితే వారికి ఎంత కావాలంటే అంత. స్టాప్ ఇట్. ఎనఫ్. ఇట్స్ ఎనఫ్. నేను ఎవరికి సహాయం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదండి, ముందు ముందు మనకేదైనా కష్టం వస్తుందేమోనని. కష్టం వస్తే నేను చూసుకోగలను, అంతేగాని నీ సలహా నాకేం అక్కర్లేదు. తోటి మనిషికి ఓ స్నేహితుడికి చేసే ఉపకారం గురించి నువ్వు నాకేం ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. నీకేదైనా తక్కువ చేస్తే అప్పుడు అడుగు, అంతేగాని నా సొంత విషయంలో జోక్యం గల చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. హాయ్ అఖి. హలో అక్షయ్ గారు. మమ్మీకి సారీ చెప్పు. వినేసావా? అది కదమ్మా. మమ్మీకి సారీ చెప్పు. అలాగే. నేను చూస్తూనే ఉంటాను. I'm sorry. I'm sorry, Shanti. Sorry. Sorry. అయ్యగారికి వచ్చిన కోపానికి 2 రోజుల వరకు మాట్లాడాలనుకున్నాను. అలాంటిది 2 నిమిషాలని సారీ చెప్పేశారు. అదే మన అక్షయ్ లేదు, మమ్మీకి సారీ చెప్తే గానీ మాట్లాడండి. ఏం చేస్తాను, చెప్పేశాను. చేయి తీయండి. ఏం బరువుగా ఉందా? చేయి తీయండి. దూరంగా వెళ్ళిపోండి. ఏ అప్పుడు మీరు సారీ చెప్పింది ఫీల్ అయి కాదన్నమాట, పాప చెప్పిందని. అది కాదు. శాంతి 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 చూ శాంతి. ఐఎమ్ సారీ. అబ్బా ఏంటి ఎంత అందంగా ఉంది. ఎవరి కాలేజ్ స్టూడెంట్? కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నాను నేను. ఐఎమ్ సారీ డార్లింగ్, సారీ. ఇట్స్ ఓకే. అవును, ఈసారి నీకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చట్లేదు కదా? రాత్రికి డీటెయిల్డ్గా సారీ చెప్తాను. పాపను త్వరగా పడుకోబెట్టి వచ్చేసి, ఓకే? అన్నం తినేసావుగా, పడుకో. తినగానే పడుకుంటే తినేది అరగదని చెప్పావుగా మమ్మీ. తిన్నది తక్కువే కదా, శుభ్రంగా అరుగుతుంది. పడుకో. నేను పడుకోను. పడుకోవే. నేను పడుకోను. పడుకోమా. పడుకో, నేను పాట పాడతాను. లా 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 లా. రాజ్, ఏంట్రా, ఎవరు వీళ్ళంతా? దారుణం జరిగిపోయిందిరా రాజ్. నువ్వు సంతకాలు పెట్టి గ్యారంటీ ఇచ్చిన శేషు మోసం చేశాడు రాజ్. అవునరా, వాడు ఫైనాన్స్ కంపెనీ బోర్డు ఎత్తేశాడు.
కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. అది పబ్లిక్ సొమ్ము అవడంతో వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దానికి నువ్వు గ్యారంటీ ఉండడంతో ఆ డబ్బంతా నువ్వే కట్టాలంటున్నారా? అంత డబ్బు నువ్వు కట్టాలంటే నీ ఆస్తిపాస్తులన్నింటినీ. Mr. Ras, after taking your auditor's report into account, your bank accounts are traced and lockers are sealed. మీ స్థిరాస్తులైన ఆఫీసు, ఫ్యాక్టరీ, డ్యాన్స్ స్కూలు సీజ్ చేయబడ్డాయి. అలాగే మీ చరాస్తులైన కార్లు, ఫర్నిచరు కూడా స్వాధీనం చేసుకోబడ్డాయి. సో అట్ దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు వెకేట్ ద హౌస్ విత్ యువర్ బేసిక్ బిలాంగింగ్స్. మీరు ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే కోర్ట్ స్టార్ట్స్ ద ప్రొసీడింగ్స్. డాడీ డాడీ ఈ ఇల్లు చాలా బాగుంది. బాగుందా? పక్కిల్లే మా ఫ్రెండ్ లత వాళ్ళది, ఆ. లక్ష్మి వాళ్ళది కూడా దగ్గరే. అలాగా? మేమంతా కలిసి ఆడుకోవచ్చు. ఆ. డాడీ యు లైక్ ఇట్? యూ లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఏంటండి అలా ఉన్నారు? రోజు ఏసీ కారులో స్కూల్కి వెళ్ళే మన పాప రేపటి నుంచి ఎండలో రిక్షాలో వెళ్ళవలసి వస్తుందేనని. ఆ మాత్రానికి ఫీల్ అవడం ఏంటండి? అయినా మీరు తలుచుకుంటే పోయిన వాటికంటే 100 రెట్లు తొందరలో సంపాదించగలరు. మీ కెపాసిటీ నాకు తెలుసండి. చూడండి, జరిగింది మనకు వార్నింగ్ బెల్ లాంటిది. ఇక నుంచైనా మనుషుల్ని అంచనా వేయడంలో, రేపటి గురించి ఆలోచించడంలో కాస్త జాగ్రత్త పడాలి.